పేళ్ళం కాదు కదా పేళ్ళం కాదు కదా అది నీ మరదలో ఈ నా తమ్ముడు ఏదో మోదు పడుతున్నాడు కానిచ్చే మరి మరి మధ్యలో డామా ఆపారంటే క్యాష్ ఏమన్నా ఆపానా మరి 25 నుంచి ఇక్కడ ఉండి నా కెపాసిటీని పెంచానంటే మన పరపతి ఏంటో ఆలోచించుకో మరి మందే గోదావరి జిల్లా కానిచ్చే మరి ఇదిగా నా పెళ్ళం ఊరేసుకుని చచ్చిపోయిన కానీ ట్రైల్ వేస్తున్నా అది పడుతుందంటే అదే కావాలంటే 5,000 నాకు ఇచ్చుకుని ట్రైల్ వేసుకో నాకేం అభ్యంతరం లేదు రే ఇలా రావా మంచి నదురుగా అంటున్నాడు ఇదిగా వస్త్రవాడం శ్రీలో దుశ్శాసన కట్టాడు అనుకో ఆడ పని చూసుకుంటాడు నేను కృష్ణుడి వేషం కొట్టి ముందు కొట్టి పడిపోతాను అది ఎంత పరిస్థితి సరే లేకనంతే చల్లగా ఆరుగురు కౌరవులు మిగతా 94 మంది ఎక్కడరా చాలా బిజీనా లేకపోతే వస్తారా ఏ కృష్ణానరు శివ డ్రామాలు చాలు ఆపు అరే బాబా అరే గుండు మన వ్యాపారం సెటిల్ అయిపోయింది కదా నా పేమెంట్ ఏట్రా పేమెంట్ నా పేమెంట్ రా ఏ కృష్ణ ముకుంద జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ జయ కృష్ణ ముకుంద జయ కృష్ణ ఎక్కడికి గుడికి గుడికి గుడి అక్కడుంది అట్టేళ్ళు కాదు మీ ఇల్లే నా గుడి మీరే నా దేవుడు తల్లి డ్రామాలొద్దు అక్కడ పెట్టుకో దోమలు చంపేస్తున్నారా మనం సోడాలో కలుపుదా ఉంటే అవి సోడా నెత్తులు 2 కలుపు తాగేస్తున్నాయి అన్నయ్య అయ్యి బాబాయ్ అంత ఓవరాక్షన్ అన్నయ్య అమ్మా నా ముఖం మీద అన్నయ్య అని రాసిందా ఏ పిల్ల చూసినా అన్నయ్య అన్నయ్య అంటది కానీ ఒక అమ్మాయి కూడా బావా అలా బా నీ ఎదవ గొంతు కాదురా అయినా నీకు అక్కాలే చెల్లి లేదు నువ్వు నన్ను బావా అని పిలిచి మాత్రం సుఖమైతే నాకు లేకపోతే ఏం బావా నీకుందిగా చెల్లి నాకా ఎవరా
నీ అదవ పేసుకి ఈ అమ్మాయి అన్నయ్య నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నయ్యా. నిజంగా నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నావన్నయ్యా. మీ శివకి చెప్పు. ఆపే ఇంజిన్ అయిపోయింది. శివగారి కాదు ఆయన బాబు నువ్వు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే సెక్యూరిటీ డబుల్ సెక్యూరిటీ ఆల్సో. బాబాయ్ ఎక్కడ బాబాయ్? స్నానం చేయాలరా. బాబాయ్ చాలా సేపటి నుంచి వెయిటింగ్ బాబాయ్. లోపల సంటిగా స్నానం చేస్తాడు బాబాయ్. నువ్వు తర్వాత చేస్తాడు. బాబాయ్, ఇప్పుడు ఈ గెటప్ ఏంట్రా? మొన్న ఎర్రగడ్డ సంతలో లుంగి కొట్టే లంగా ఫ్రీగా ఇచ్చారు బాబాయ్. ఈ జాకెట్ ఏంట్రా? లంగా కొట్టి జాకెట్ ఫ్రీ. ఈ బ్రా ఏంట్రా? ఈ జాకెట్ కొట్టే బ్రా ఫ్రీ. బాబాయ్ ఫ్యాషన్ మారిపోయి ఇప్పుడు బర్ముడాస్ కాదు బ్రాముడాస్. అది ఏంటి పిచ్చి వేషాలు? తప్పగా పిచ్చి వేషాలు. సరే అమ్మా. తొలి కోడి కోసింది ఉదయాన్నే, తొలి కోడి కోసింది ఉదయాన్నే. అబ్బా టేబుల్ కింద దూరం. అన్ని రెడీ చేసి పెట్టారే. వెరీ గుడ్ బాబాయ్. నేనే వండేశాను సీకిను. వేసుకో ఇంకా వేసుకో. ఎలా ఉంది బాబాయ్ కూర? కూర సూపర్. పొగుడు బాబాయ్ పొగుడు. ఇంటే సంతోషిద్దే. ఎవరు? కోడి పుంజు. స్వర్గంలో ఉన్న స్వర్గంలో ఉన్నకు. ఇది పుంజు కాదురా, పెట్ట. నీకెట్టా తెలుసు? ఇది పెట్ట అని నాకు ఎట్టా తెలిసిందంటే కాలు తగిలిందిరా. ఇది కోడికాలు పడిందిరా. దొరకట్లేదంటే ఇది మంచి లెగ్ పీసురా. అవునరా, ఆ పిల్ల నా వెనకపడింది, అదే ఆ ద్రౌపది. దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఆదాయం గురించి ఏమైందిరా? నిన్న ఆ అమ్మాయి మన బాత్రూమ్ లో స్నానం చేసినట్టు కల వచ్చిందిరా. కళ ఇంకా నయ్యం, డైనింగ్ టేబుల్ కింద ఉన్నట్టు రాలేదు కళ. కారం కారం. కూర ఎలా ఉంది? కూర సూపర్లే. ఈ కూర వండిన చేతిని ముద్దు పెట్టాలనుంది. పెట్టుకో. సుబ్బులు ఏంట్రా నీ చేతికి గాజులు? కుకింగ్ చేసేటప్పుడు అంతే, లేకపోతే టేస్ట్ రాదు కదా. ఎంత సాఫ్ట్ గా ఉందో. కుదురు నా చేతిని. ఈ రోజు నుంచి నువ్వే ఇంటికి పూజారివి. బాబాయ్ నీ కోసం ఎవరో వచ్చారా?
గట్టిగా నొక్కరా సో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారు, ఎంక్వైరీ కోసం వచ్చాం. ఎస్ సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? నలుగురు సార్. నలుగురు ఎవరు? నేను చంటి, నువ్వు. ఇందిగా సోనాలి. సోనాలే వస్తాయి. ఓయ్ నా వుడ్ బి